పల్నాడు జిల్లాలో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కిడ్నాప్కు గురయ్యారు. అతని పేరు ఒంటేరు నాగరాజు. సో ఈ కిడ్నాప్ వ్యవహారం వెనుక ఒక పాత కోణం, ఆసక్తికరమైన కథ ఉంది. అది రాజకీయం, పాలిటిక్స్ అండ్ వ్యక్తిగత కక్ష సాధింపులు, గతంలో చేసిన నేరాలు, దానికి పర్యవసానాలు అన్నిటి కిందకి కూడా ఈ కిడ్నాప్ వ్యవహారం వస్తుంది అన్నమాట. సో ఏం జరిగింది, గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతోంది, సో వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, ఇది తప్ప ఒప్ప ఓవరాల్గా ఏంటనేది మనం ఈ వీడియోలో సింపుల్గా చెప్తా. సో ఈరోజు కిడ్నాప్కి గురైన ఈ ఒంటేరు నాగరాజు అనే వ్యక్తి సొంత ప్రాంతమేమో మాచర్ల నియోజకవర్గంలోని దుర్గి మండలంలో జంగమేశ్వరపాడు అనే గ్రామం. అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత, అంటే కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అతను తన సొంత గ్రామాన్ని వదిలేసి వినుకొండ నియోజకవర్గంలోకి వచ్చేసి, వినుకొండ నియోజకవర్గంలో ఒక మారుమూల గ్రామంలో కూరగాయలు అమ్ముకుంటూ కుటుంబంతో సహా జీవనం సాగిస్తున్నాడు. సో అతని ప్రత్యర్థులు, రాజకీయ ప్రత్యర్థులు ఈయన ఆచూకీ కోసం గాలించి చివరికి ఇక్కడ పలానా చోట ఉంటున్నాడు అని తెలుసుకొని ఈరోజు వచ్చి అతను వెళ్తున్న ఆటోకి అడ్డం ఉండి అతన్ని ఆటోలోంచి దించి అడ్డుకోబోయిన వాళ్ళని కొట్టి ఆ నాగరాజు అనే వ్యక్తిని కారులో ఎక్కించుకొని వెళ్ళిపోయారు. సో ఇది జరిగిన ఘటన. ఇంతకీ ఇతను నాగరాజు అనే వ్యక్తి ఎవరు అని చెప్పుకోవాలంటే, ఇతని సొంత గ్రామం జంగమేశ్వరపాడులో 2022 జూన్ నెలలో ఒక హత్య జరిగింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్త జాలయ్య, మీరు కావాలంటే గూగుల్లో కూడా చూడొచ్చు, జాలయ్య అనే టీడీపీ కార్యకర్తను ఈ గ్రామంలో అతని రాజకీయ ప్రత్యర్థులు దారుణంగా హతమార్చారు. సో అప్పుడు టీడీపీ ప్రతిపక్షంలో ఉంది. సో టీడీపీ కార్యకర్తలందరూ అణిగిమణిగి చాలా భయంగా బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల హవా నడిచింది. సో ఎప్పుడైతే అక్కడ వైసీపీ ఓడిపోయిందో అప్పుడు ఈ తప్పులు చేసిన వైసీపీ వాళ్ళందరూ కూడా వన్ బై వన్ పారిపోతున్నారు. మరి బాధిత కుటుంబం ఉంటుందిగా, సో ఖచ్చితంగా రివెంజ్ ఉంటుంది కదా. మనకి క్రైమ్స్ ఎక్కడి నుంచి జరుగుతాయండి, రివెంజ్ ఉంటుంది కదా, కక్షలు ఉంటాయి కదా, పగలు ప్రతీకారాలు ఉంటాయి కదా. సో ఈ జాలయ్య యొక్క సన్నిహితులు ఎవరైతే ఉన్నారో, జాలయ్య మరణానికి ప్రతీకారంగా రగిలిపోయి సరైన టైం కోసం వెయిట్ చేసి ఈరోజు ఆ నాగరాజును పట్టుకున్నారు. సో ఇది ప్యూర్లీ కక్ష సాధింపు, ఇది ప్యూర్లీ రాజకీయం. అయితే దీనిలో రాజకీయం కంటే కక్ష సాధింపు, వ్యక్తిగతంగా వాళ్ళకి మధ్య ఉన్న కక్షలే కారణమని చెప్పుకోవచ్చు. సో ఇది తప్ప ఒప్ప అంటే, గతంలో జాలయ్యని చంపేశారు, అది తప్ప ఒప్ప తప్పే. సో ఇప్పుడు జాలయ్యని చంపిన దానికి ప్రతీకారంగా వీళ్ళు ఇతన్ని అదుపులో కిడ్నాప్ చేశారు. ఇతన్ని ఏం చేస్తారో తెలియదు. మరి ఇది తప్ప ఒప్ప తప్పే. సో ఇక్కడ రాజకీయాన్నే మనం తప్పు పట్టాలి. యాక్చువల్లీ గ్రామాల్లో రాజకీయాలు ఎలా ఉన్నాయంటే, మా పార్టీ అధికారంలో ఉంటే మాది పెత్తనం, మేమేం చేసినా చెల్లుద్ది, మిగిలిన వాళ్ళందరూ వెళ్ళిపోవాలి, దొరికితే మాత్రం వేసేస్తాం. ఒకవేళ మా పార్టీ అధికారం కోల్పోతే మేము పారిపోతాం, మీరు పెత్తనం చేసుకోండి అనేటట్టు ఉన్నారు. ముఖ్యంగా ఈ వినుకొండ, మాచర్ల, గురజాల ఈ నియోజకవర్గాల్లోని కొన్ని గ్రామాల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ కార్యకర్తలు, గ్రామస్థాయి నాయకులు హల్చల్ చేస్తున్నారు. వాళ్ళదే మొత్తం, వాళ్ళ ప్రత్యర్థులేమో అసలు మొత్తం అన్నీ వదులుకొని ఊర్లో వదిలేసి వెళ్లాల్సి వస్తుంది, దొరికితే ఊరుకోవట్ల. సో వాళ్ళు చేసిన తప్పులు అటువంటివి. ఇప్పుడు ఇక్కడ నాగరాజు అనే వ్యక్తి ప్రాణభయంతో పారిపోవాల్సిన అవసరం ఏముంది, అతనికి శత్రువులు ఉన్నారు కాబట్టి. ఇప్పుడు శత్రువులు లేరు అనుకోండి, అతను గతంలో ఏ తప్పు చేయలేదు అనుకోండి, అతనికి ఎవరు రాజకీయంగా శత్రువులు లేరు అనుకోండి, అతను పారిపోడు కదా. సో అతను తప్పు చేశాడు కాబట్టే, శత్రువులు ఉన్నారు కాబట్టే అతను పారిపోయాడు. సో ఇక్కడ తప్పు ఎవరిదంటే గ్రామ స్థాయిలో జరుగుతున్న రాజకీయాన్ని. గ్రామాల్లో ఆ పార్టీ ఈ పార్టీ అనే సంబంధం లేదు, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వాళ్ళు రెచ్చిపోతున్నారు. సో దీన్ని కంట్రోల్ చేయాల్సింది నియోజకవర్గ స్థాయి నాయకులు. ఇప్పుడు మాచర్ల నియోజకవర్గంలో 2014 నుంచి 19 వరకు చాలా దారుణాలు జరిగాయి. అన్ని జరిగినప్పుడు ఆ నియోజకవర్గ స్థాయి నాయకులు కానీ, రాష్ట్ర స్థాయి నాయకులు కానీ ఎవరు కంట్రోల్ చేయలే. మాకు సంబంధం లేదు, మేమేమి ఎంకరేజ్ చేయట్లేదు, వాళ్ళు ఏదో గొడవ పడుతున్నారు, వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు అనేటట్టు తప్పించుకునే ప్రయత్నం చేశారు. అదే అప్పుడు వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఒరే బాబు, ఇప్పుడు మనం అధికారంలో ఉన్నాము, మనం అలా చేస్తున్నాము, తప్పు, రేపు పొద్దున వాళ్ళ అధికారం వస్తే మనల్ని అలాగే అలా ఇబ్బంది పెడతారని కౌన్సిలింగ్ ఇస్తే బాగుండేది. అలా చేయని కారణంగా వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు రెచ్చిపోయారు. ఇప్పుడు వీళ్ళకి అధికారం వచ్చింది కాబట్టి వీళ్ళు రెచ్చిపోతున్నారు, వీళ్ళ టైం వచ్చింది. సో వీళ్ళు దానికి రివెంజ్ ప్రారంభించారనమాట. సో ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళని వెతికి పట్టుకొని మరీ తీసుకొచ్చి
ఖచ్చితంగా ఏదో రివెంజ్ అయితే తీర్చుకుంటారు. సో ఇది రాజకీయాల్లో మంచిది కాదు, ఖచ్చితంగా ఇది తప్పే. రాజకీయాల్లో ఏమాత్రం దీన్ని ఎంకరేజ్ చేయకూడదు. కానీ దీనికి ఆజ్యం పోసింది ఎవరండి? దీన్ని ప్రారంభించింది ఎవరండి? మన రాష్ట్రంలో ఇటువంటి దారుణాలు ఎప్పుడో కొన్ని దశాబ్దాల కిందట జరిగాయి, మళ్ళీ ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయండి? సో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇష్టానుసారం రెచ్చిపోయి మాకు నచ్చినట్టు మేము చేసుకుంటాము అనుకుంటే, అధికారం కోల్పోయిన తర్వాత, అంటే అధికారంలో ఉన్నప్పుడు రెచ్చిపోవడం ఎందుకు, అధికారం కోల్పోయిన తర్వాత ప్రాణభయంతో పారిపోవడం ఎందుకు? సో ఇంత రాజకీయం అవసరమా? గట్టిగా ఒక మనిషి జీవించి ఉండేది 25 ఏళ్ళ తర్వాత రాజకీయంగా నాలెడ్జ్ కాస్త మైండ్, డబ్బు, గిబ్బు, పేరు, ఊరు అన్నీ వస్తాయి 25 ఏళ్ళ తర్వాత. ఒంట్లో ఓపుకుండేది ఒక 50 ఏళ్ళ వరకు, అంటే ఒక 25 ఏళ్ళు ఉంటుంది మనిషి జీవితకాలం. ఈ 25 ఏళ్లలో ఏం సాధిద్దామనో, ఆ రాజకీయం ఏంటో, ఆ చంపుకోవడాలేంటో, నరుక్కోవడాలేంటో చాలా వర్స్ట్గా ఉందన్నమాట రాష్ట్రంలో పరిస్థితి, పర్టికులర్గా కొన్ని చోట్ల. సో గతంలో వాళ్ళు కంట్రోల్ చేయలేదు, ఇప్పుడు వీళ్ళు కంట్రోల్ చెయ్యలేరు కూడా. గతంలో వాళ్ళు కంట్రోల్ చేస్తుంటే ఇప్పుడు వీళ్ళు కంట్రోల్ చేసేవాళ్ళు. గతంలో వాళ్ళు కంట్రోల్ చేయలేదు కాబట్టి ఇప్పుడు వీళ్ళు కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు స్టార్ట్ చేశారు కాబట్టి వీళ్ళు దాన్ని, అంటే ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప ఇచ్చే టైప్ కాదు కదా ఇప్పుడు రాజకీయం, అలా లేదు. సో దీన్ని ఎవరిది తప్పు అనేది మీరే డిసైడ్ చేయండి. ఈ పల్నాడు జిల్లాలో ఇప్పుడు జరుగుతున్న ఈ కిడ్నాప్ వ్యవహారం కావచ్చు, గతంలో జాలయ్య మరణానికి సంబంధించి జరిగిందే ఇది, దానికి పర్యవసానంగా జరిగిందే ఇది. సో దీనిలో తప్పు ఎవరిది? ఈరోజు కిడ్నాప్ చేసిందా లేదా ఆ రోజు జాలయ్యని చంపిన వాళ్ళదా అనేది మీరే ఆలోచించి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.